హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ మణిపూర్కి సంబంధించి. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది మళ్ళీ మణిపూర్ అన్నటువంటిది చూస్తే, సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ప్యాక్ట్ అనేసి ఇంతకు ముందు కుదిరిందనమాట. అయితే ఈ ప్యాక్ట్ని మళ్ళీ రివైజ్ చేయటం జరిగింది. సో ఈ కంటెక్స్ట్లో అసలు మణిపూర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కమ్యూనిటీస్ ఏంటి, వాళ్ళ మధ్య జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, అసలు ఈ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ప్యాక్ట్ ఏంటి, దాన్ని ఇప్పుడు ఎందుకు రివైజ్ చేశారు, రివైజ్ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మణిపూర్ గురించి తెలియాలన్నమాట. సో సింపుల్గా మణిపూర్ అన్నటువంటి చూస్తే ఇలా మనకి నార్త్ ఈస్ట్లో ఉండేటటువంటి ఒక స్టేట్ మణిపూర్ అనుకుంటే, ఇందులో మధ్యలో చిన్న వ్యాలీ ఉంటుంది. ఆ వ్యాలీనే ఏంటి, ఇంఫాల్ వ్యాలీ అన్నటువంటిది. సో ఈ ఇంఫాల్ వ్యాలీ అన్నటువంటిది మొత్తం విస్తీర్ణంలో చూసుకుంటే కేవలం 10% ఉంటుంది. సో మిగతాదంతా ఇదంతా వచ్చేసరికి హిల్ ఏరియాస్ అనమాట. సో ఈ హిల్ ఏరియాస్ అన్నటువంటివి 90% ఉంటాయి. అయితే మణిపూర్లోకి వచ్చేసరికి ముఖ్యంగా 3 కమ్యూనిటీస్ ఉంటాయి. ఎవరు ఆ 3 కమ్యూనిటీస్ అన్నటువంటి చూస్తే, ఒకళ్ళు వచ్చేసరికి మైటీస్ అనేసి పిలుస్తాం, తెలుగులో మైతీలు అని కూడా పిలుస్తాం. రెండవ వర్గం వచ్చేసరికి కుకీలు అనేసి పిలుస్తాం. మూడవ వర్గం వచ్చేసరికి నాగాస్ అనమాట. సో ఇక్కడ కుకీస్ అలాగే జోమీస్ వీళ్ళందరూ వస్తారనమాట. సో ఇవి 3 అక్కడ ఉండేటటువంటి ముఖ్యమైన కమ్యూనిటీస్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ 10% వ్యాలీ ఏదైతే ఉందో ఇందులో మెయిన్గా మైటీస్ నివసిస్తూ ఉంటారనమాట. అంతేకాదు, ఓన్లీ 10% జాగ్రఫికల్ ఏరియా అయినా కూడా మొత్తం మణిపూర్లోని 90% పాపులేషన్ అన్నటువంటిది ఈ యొక్క ఇంఫాల్ వ్యాలీలోనే ఉంటుంది. సో మిగతా 90% జాగ్రఫికల్ ఏరియాలో 10% పాపులేషనే ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే 90% పాపులేషన్ ఉన్నారో వీళ్ళు మేజర్గా మైటీస్ అనమాట. సో అక్కడ రాజకీయాల్లో కావచ్చు, ఎకనామిక్గా కావచ్చు, వీళ్ళంతా చాలా స్ట్రాంగ్. బట్ ఈ మిగతా వర్గాలు ఎవరైతే ఉన్నారో, కుకీస్ కావచ్చు, నాగాస్ కావచ్చు, వీళ్ళు ఏమంటారు, మాకు కదా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మాది కదా ఒరిజినల్గా, మేము ఇక్కడ ఉండేటటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్, సో మాకు ఇక్కడ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, ఎకనామిక్గా కావచ్చు, మాకు ఇంజస్టిస్ జరుగుతుంది అన్నటువంటిది వీళ్ళ యొక్క అభిప్రాయం అనమాట. సో ఇది మేజర్గా. అండ్ ఇంకొకటి ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే, ఒకటి వచ్చేసరికి ఏదైతే కుకీస్ అనుకున్నామో, కుకీస్ మరియు నాగాస్కి మధ్య జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్కి సంబంధించి, సో వీళ్ళ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది వచ్చింది. ఎందుకని, ఈ మిగతా హిల్ ఏరియా ఏదైతే ఉందో ఆ హిల్ ఏరియాస్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, దాని మీద ఎవరి ఆధిపత్యం ఉండాలి అన్నట్టుగా వీళ్ళిద్దరూ కొట్టుకున్నారనమాట. మరి వీళ్ళిద్దరి కొట్లాటను ఆపటానికి తీసుకొచ్చినటువంటిదే సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ SOO అన్నటువంటి ప్యాక్ట్. దీన్నే ఇప్పుడు రివైజ్ చేశారు, ఇది న్యూస్లో ఉంది. రెండవ విషయం వచ్చేసరికి మనకి ఈ కుకీస్ అలాగే మైటీస్ మధ్య జరిగినటువంటిది. సో 2023లో జరిగినటువంటి ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది దీని గురించే అనమాట. సో అక్కడేంటి అంటే, మణిపూర్ హైకోర్టు ఏమని చెప్పింది, ఈ మైటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్ కాదు. సో మణిపూర్ హైకోర్టు ఏమని చెప్పింది, ఈ మైటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్ కాదు. సో వీళ్ళు మాకు షెడ్యూల్డ్ ట్రైబ్ కావాలి అన్నట్టుగా హైకోర్టుకి వెళ్తే, వీళ్ళకి షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ఇవ్వాలి అంటే దానికి పాసిబిలిటీ ఏముందో చూడండి అన్నట్టుగా కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో కుకీ ఇన్సర్జెంట్ గ్రూప్స్ అన్నటువంటి వాళ్ళు ఏం చేశారు, దానికి తిరగబడటం, సో వీళ్ళిద్దరి మధ్య వైలెన్స్ జరగటం, చాలా మంది చనిపోవటం, ఇవన్నీ జరిగాయి. సో ఈ టాపిక్ వేరు, బట్ మనం రెండింటి గురించి కూడా ఇవాళ చదువుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మనం అనుకున్నట్టుగా మణిపూర్లోకి వచ్చేసరికి ముఖ్యంగా ఏ కమ్యూనిటీస్ ఉన్నాయి అనుకున్నాము, మైటీస్ అలాగే నాగాస్ అలాగే కుకీస్ వీళ్ళున్నారు. అందులో మైటీస్ ఏమో వ్యాలీలో ఉంటారు, వీళ్ళిద్దరు వచ్చేసరికి హిల్ ఏరియాస్లో ఉంటారు అన్నటువంటిది మనకు తెలియాలి. బట్ అక్కడ ల్యాండ్కి సంబంధించి, రిసోర్సెస్కి సంబంధించి, పొలిటికల్గా, ఎకనామిక్గా వీళ్ళందరికీ మధ్య క్లాషెస్ అన్నటువంటివి నడుస్తూనే ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆ ఇంఫాల్ వ్యాలీకి సంబంధించి. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి పిక్చర్ 2023 కాన్ఫ్లిక్ట్కి సంబంధించి, ఇక్కడేమో మణిపూర్ జాగ్రఫికల్ ఏరియా ఎక్కడుంది అన్నటువంటిది. సో ఇక్కడ చూస్తే ఈ ఇంఫాల్ వ్యాలీ ఏదైతే ఉందో చిన్నది, కేవలం 10% మాత్రమే. బట్ మేజర్గా అధికారం అంతా కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది, రిసోర్సెస్ ఎక్కువ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మిగతా వాళ్ళకి అంత రిసోర్సెస్ అన్నటువంటివి సరిగ్గా లేవు, అధికారం అన్నటువంటిది సరిగ్గా లేదు. వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేసి హిల్ ఏరియాస్లో అక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య అన్నటువంటిది పెరిగిపోతూ ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఏమనుకున్నాము, ఇటు కుకీస్కి అలాగే ఇటు నాగాస్కి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనేసి. సో దానికి సంబంధించి చూస్తే 1992-97 మధ్య క్లాష్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది వచ్చింది.
దాని తర్వాత రీజన్ ఏంటి అంటే ఎథ్నిక్ అసర్షన్ కావచ్చు, టెరిటోరియల్గా ఎవరికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి అన్నట్టుగా, కంట్రోల్ ఎవరికి ఉంది అన్నట్టుగా, దట్టు కొన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించి కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది చాలా పెద్దదైంది. చాలామంది చనిపోయారు, చాలామంది డిస్ప్లేస్ అయిపోయారనమాట. అయితే ఆ పీరియడ్లోకి వచ్చేసరికి ఎక్కువగా చూస్తే మనకి ఈ కుకీస్ ఎవరైతే ఉంటారో ఈ కుకీ ఇన్సర్జెంట్ గ్రూప్స్ అన్నటువంటివి ఫామ్ అయ్యాయన్నమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనము దీన్ని ఆపటం కోసం గవర్నమెంట్ ఏం చేసింది, ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇటు మణిపూర్ గవర్నమెంట్, అలాగే కుకీజో ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి ముగ్గురు కలిసి సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నటువంటి ఒక ప్యాక్ట్ మీద సంతకం చేశాయి. సో దీని ప్రకారం అక్కడ ఇంకా వైలెన్స్ అన్నటువంటిది చేయము, క్యాంప్స్ అన్నటువంటివి రెడీ చేస్తే అందులో ఉంటాము, మాకు స్టైఫండ్ అన్నటువంటిది ఇవ్వండి, ఇంకా వైలెన్స్ జోలికి వెళ్ళము అన్నటువంటిది ఈ ప్యాక్ట్ యొక్క సారాంశం అనమాట. సో కుకీస్ ఏమని డిమాండ్ చేశారు, మాకు సపరేట్ స్టేట్ అన్నటువంటిది ఏం అక్కర్లేదు, మాకు అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటే చాలు అన్నటువంటిది కుకీస్ ఇక్కడ చెప్పారనమాట. ఇది అలా ఉంది, ఈ ప్యాక్ట్ అన్నటువంటిది అయింది, బాగానే ఉంది. దాని తర్వాత ఏమైంది, 2023లో ఇట్లా మణిపూర్ హైకోర్టు అన్నటువంటిది ఏం చెప్పింది, మెయిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ మెయిటీస్కి చూడండి, మెయిటీని ఎస్టీ లిస్ట్లోకి ఇంక్లూడ్ చేయండి అన్నట్టుగా ఏదైతే తీర్పిచ్చిందో దీని తర్వాత కుకీ ఇన్సర్జెంట్ గ్రూప్స్ అప్పటిదాకా శాంతియుతంగా ఉన్నాయి కదా, సో దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, వైలెన్స్ అన్నటువంటిది స్టార్ట్ చేశారు. క్యాంప్స్లో నుంచి బయటికి రావటం, దాడులు అన్నటువంటివి చేయటం, ఇలాంటివన్నీ జరిగాయన్నమాట. సో దాన్ని ఆపాలని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఏం చేసింది, రివైజ్ చేసింది ఈ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నటువంటి ప్యాక్ట్ని. మరి ఈ రివిజన్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అన్నటువంటిది చూస్తే, ఒకటి ఆ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని మేము కాపాడతాము అన్నటువంటిది ఒకటి, రెండవది క్యాడర్స్ని వెరిఫై చేసి ఆధార్ లింక్డ్ స్టైఫండ్స్ని వాళ్ళకి ఇస్తాము అన్నట్టుగా, అలాగే ఫారిన్ నేషనల్స్ ఎవరైతే అక్కడికి వచ్చి ఉంటున్నారు అన్నటువంటి ఇష్యూ ఉందో వాళ్ళని మేము బయటికి పంపించేస్తాము అన్నట్టుగా ఈ ప్యాక్ట్లో మళ్ళీ చెప్పుకోవటం జరిగింది. దీంతో పాటుగా క్యాంప్స్ని రెడ్యూస్ చేస్తూ ఉన్నాము, ఇంతకు ముందు ఉన్నటువంటి నెంబర్ని తగ్గించి ఇప్పుడు 6 క్యాంప్స్ మాత్రమే, అందులోనూ కుకీ నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించి యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్కి సంబంధించినటువంటి 6 క్యాంప్స్ని ఉంచారనమాట. సో క్యాంప్స్ యొక్క నెంబర్ని రెడ్యూస్ చేసేసారు. అంతేకాదు ఈ గ్రూప్స్ అన్నీ కూడా వైలెన్స్ని వదిలిపెట్టాలి, అంతేకాదు మిగతా ఆర్మ్డ్ గ్రూప్స్తో వీళ్ళు అసోసియేట్ అవ్వకూడదు, సో ఎలాంటి వైలెన్స్ కూడా జరగకూడదు అన్నటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అలానే నేషనల్ హైవే 2 చాలా ఇంపార్టెంట్. సో ఈ నేషనల్ హైవే 2ని రీఓపెన్ చేయాలి అన్నట్టుగా నిర్ణయించారు. సో ఈ నేషనల్ హైవే 2ని రీఓపెన్ చేయటం ద్వారా ఇంఫాల్ వ్యాలీకి కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి సరుకులు వీటిని పంపించడానికి వీలవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ప్యాక్ట్కి సంబంధించి. అలానే కమిట్మెంట్ ఫర్ ట్రైపాట్రియేట్ డైలాగ్, అంటే ఆల్రెడీ ఇంతకుముందు SOO ప్యాక్ట్ అన్నటువంటిది నడిచింది, మరి దానికి కమిట్మెంట్ ఇవ్వకుండా వీళ్ళు ఏం చేశారు, దాన్ని వైలేట్ చేసి వైలెన్స్ లాంటి వాటికి వెళ్ళటం జరిగింది. బట్ ఇప్పుడు దీనికి కమిట్ అయి ఉండాలి అన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. సో సింపుల్గా మనం ఏం చూసాము అన్నటువంటిది గమనిస్తే 1990sలో కుకీస్కి నాగాస్కి మధ్య క్లాషెస్ అన్నటువంటివి జరిగాయి. దాని తర్వాత 2008లో సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నటువంటి ప్యాక్ట్ని చేపట్టారు. అయితే దాని తర్వాత అంతా శాంతియుతంగానే ఉన్నా మళ్ళీ 2023లో మైటీస్ని ఎస్టీ లిస్ట్లోకి యాడ్ చేయాలన్నటువంటి కాన్ఫ్లిక్ట్ తర్వాత మళ్ళీ వైలెన్స్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. ఆ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్, అలాగే ఈ యొక్క కుకీ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఈ ప్యాక్ట్ని రివైజ్ చేయటం జరిగింది అన్నటువంటిది మనకి దీని నుంచి తెలియాలి. సో మణిపూర్ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది మన దేశ ఇంటర్నల్ సెక్యూరిటీకి ఒక థ్రెట్గా మనం చెప్పొచ్చు. సో ఆ కంటెక్స్లో మనకి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనం దీన్ని ఆన్సర్ చేసేలాగా ఉండాలన్నమాట. సో ఇది ఇవాల్టి ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.